యుద్ధంలో గెలవాలంటే శక్తివంతమైన ఆయుధాలు తప్పనిసరి. కానీ ఇప్పుడు ఈ తంత్రం మారిపోయింది. పవర్ఫుల్ సైన్యం, లేటెస్ట్ వెపన్స్ ఉన్న అమెరికాను ఇరాన్ చీప్ వెపన్తో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. $100 కోట్ల విలువైన డెడ్లీ ఎయిర్ డిఫెన్స్ సైతం చిన్న డ్రోన్లతో ఇరాన్ మట్టి కనిపిస్తోంది. ఇరాన్ ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆ డ్రోన్లే షాహెద్ 136. దీన్ని ప్రపంచం సూసైడ్ డ్రోన్ అని పిలుస్తోంది. కానీ అమెరికా గర్వాన్ని అణిచే ఒక బ్రహ్మాస్త్రంగా ఇరాన్ భావిస్తోంది. ఒక్క క్షిపణికి అయ్యే ఖర్చుతో ఇరాన్ వందల సంఖ్యలో సూసైడ్ డ్రోన్లు తయారు చేసి సరికొత్త యుద్ధ తంత్రాన్ని నడుపుతోంది. ఆల్ దఫా బ్రేస్ నుంచి బుర్సా ఆల్ అరబ్ వరకు గల్ఫ్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ ఎలా దాడి చేసింది? చీప్ డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా ఎంత ఖర్చు భరిస్తుంది? సూపర్ పవర్ అమెరికాను ఇరాన్ ఎలా బొక్కబొర్ల పడేస్తుంది? ఆధునిక యుద్ధ ముఖ చిత్రాన్ని షాహెద్ డ్రోన్లు మార్చేస్తున్నాయా? వాచ్ దిస్ స్టోరీ. అమెరికాకు సూసైడ్ డ్రోన్ సవాల్గా మారిందా? చీప్ వెపన్ దెబ్బకు అమెరికా కుదేలవుతోందా? యుద్ధ తంత్రాన్ని ఇరాన్ డ్రోన్స్ మార్చేస్తున్నాయా? సైనిక శక్తి, ఆయుధ సంపత్తిలో అగ్రదేశాన్ని మించిన శక్తి ఈ ప్రపంచంలోనే లేదు. పెద్దన దేశం యుద్ధానికి దిగితే భయంకరమైన ఆయుధాలతో దాడి చేసి విధ్వంసం సృష్టిస్తుంది. శత్రువులను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. వారం రోజుల్లోనే దెబ్బకు వైరపక్షం లొంగిపోయేలా చేస్తుంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే అమెరికా డెడ్లీ ఆయుధాలు తమను ఏమీ చేయలేవని ఇరాన్ నిరూపిస్తోంది. సూపర్ పవర్ను ఎదుర్కొనేందుకు చీప్ వెపన్ను వినియోగిస్తోంది. ఈ యుద్ధంలో పదే పదే వినిపిస్తున్న ఆయుధం ఒకటే, అదే షాహెద్ డ్రోన్. సింపుల్ గా వార్తల్లో ఇరాన్ డ్రోన్లుగా చెప్పొచ్చు. కానీ ఇరాన్ అమలు పొదిలో ఉన్న ఈ డ్రోన్ యుద్ధరంగం చరిత్రని పూర్తిగా మార్చేస్తోంది. అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతంగా ఈ షాహెద్ డ్రోన్ పనిచేస్తోంది. ఆధునిక యుద్ధ తంత్రంలో తెహరాన్ వద్ద ఉన్న వ్యూహాత్మక ఆయుధాల్లో ఒకటిగా ఈ పవర్ఫుల్ డ్రోన్ నిలిచింది. ఇరాన్ కు చెందిన షాహెద్ సంస్థ తయారు చేస్తున్న డ్రోన్లలో అత్యధికంగా వాడుకలో ఉన్న మోడల్ షాహెద్ 136. త్రిభుజాకారంలో రెక్కలుండే ఈ డ్రోన్ సుదూర ప్రాంతాలకు ప్రయాణించి లక్ష్యాన్ని తాకగానే పేలిపోయేలా తయారు చేశారు. అందుకే దీన్ని సూసైడ్ డ్రోన్ గా పిలుస్తారు. ఈ డ్రోన్ ను ఇరాన్ నిజానికి ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగించడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే ఇరాన్ డ్రోన్ ఇంత పాపులర్ కావడానికి కారణం ఏంటి? దానికి అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకు భయపడుతున్నాయి? షాహెద్ డ్రోన్ పాపులర్ కావడానికి ప్రధాన కారణాలు. షాహెద్ 136 చాలా చౌక ధరకి లభిస్తోంది. వీటిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసుకోవచ్చు. వివిధ పరిస్థితులకు తగ్గట్టుగా ఈ డ్రోన్లను వినియోగించుకోవచ్చు. పైగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి పవర్ఫుల్ మిలిటరీలతో పోరాటానికి ఈ షాహెద్ డ్రోన్లను ఇరాన్ ఎంచుకుంది. ఈ వ్యూహాన్ని అసమాన యుద్ధ తంత్రంగా వ్యూహకర్తలు పేర్కొంటున్నారు. షాహెద్ డ్రోన్లు అంటే ఏమిటి? ఈ డ్రోన్లను కామికాజ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ డ్రోన్లు సాధారణంగా తిరిగి బేస్ కు రావు. నిర్దేశిత లక్ష్యం వైపు దూసుకెళ్లి దానిని తాకగానే పేలిపోతాయి. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ మాత్రం షాహెద్ 136. ఇది విలక్షణమైన త్రిభుజాకార డిజైన్ ను కలిగి ఉంటుంది. వీటి వెనుక భాగంలో ఉండే చిన్న ప్రొపెల్లర్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఈ డ్రోన్లు సాధారణంగా GPS ఆధారిత నావిగేషన్ తో ముందే ప్రోగ్రాం చేయబడి ఉంటాయి. ఇరాన్ డ్రోన్లు యుద్ధ రంగంలోకి దిగాయంటే వందలు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. బ్యాలిస్టిక్ క్రూయిజ్ మిస్సైళ్లతో పోలిస్తే వీటి తయారీ చాలా సులభం, ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడానికి, సైనిక మౌలిక సదుపాయాలపై దాడులు చేయడానికి ఇరాన్ వీటిని భారీ సంఖ్యలో ప్రయోగిస్తోంది. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు ఈ డ్రోన్లే ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఖతార్, బహ్రెయిన్, కువైట్, UAE వంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ వందలాది డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది. UAEలోని ప్రధాన నగరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల వర్షం కురిపించింది. పామ్ జుమేరా, బుర్జ్ అల్ అరబ్ వంటి ప్రసిద్ధ కట్టడాలపై దాడులు చేసింది. ఫెయిర్మౌంట్ ది పామ్ సమీపంలో కూడా డ్రోన్ విధ్వంసాన్ని సృష్టించింది. ఇజ్రాయెల్ పై భారీగా డ్రోన్లను ఇరాన్ ఎక్కుపెట్టింది. నిజానికి ఇరాన్ ప్రయోగించిన మేజర్ డ్రోన్లను అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ ప్రక్రియ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కు భారంగా మారుతోంది. ఎందుకంటే చిప్ డ్రోన్ ను అడ్డుకోవడానికి అత్యంత ఖరీదైన ఇంటర్సెప్టర్ మిసైళ్లు వాడాల్సి వస్తోంది. దీంతో ఆయా దేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ షాహెద్ డ్రోన్లకు ఉన్న అత్యంత కీలకమైన లక్షణం వాటి ధర. నివేదికల ప్రకారం ఒక్కో డ్రోన్ తయారీకి $20,000 మాత్రమే ఖర్చవుతుంది. అంటే అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న క్షిపణులతో పోలిస్తే షాహెద్ డ్రోన్ ఖరీదు చాలా తక్కువ. అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న థాడ్, పేట్రియాట్, ఐరన్ డోమ్ వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని చూడండి. వాటితో ఇప్పుడు
ఇప్పుడు షాహిద్ డ్రోన్ ధరల్ని పోల్చి చూద్దాం. ఇరాన్ డ్రోన్ వస్తే దాన్ని అడ్డుకునే థాడ్ ఇంటర్సెప్టర్ మిస్సైల్ ఖరీదు 100 కోట్ల రూపాయలు. పేట్రియాట్ మిస్సైల్ ధర 34 కోట్ల రూపాయలు. ఐరన్ డోమ్ లో వాడే తామిర్ క్షిపణి ఖరీదు 85 లక్షల నుంచి 120 కోట్ల రూపాయల మధ్యలో పలుకుతాయి. ఇక థాడ్ క్షిపణి తయారీకి వెచ్చించే డబ్బుతో సుమారు 300 నుంచి 500 ఇరాన్ షాహిద్ 136 డ్రోన్లను తయారు చేయొచ్చు. పేట్రియాట్ మిస్సైల్ ధరతో పోలిస్తే 200 డ్రోన్లు, ఐరన్ డోమ్ మిస్సైల్తో పోలిస్తే 3 నుంచి 5 సూసైడ్ డ్రోన్లు తయారు చేయొచ్చు. అతి తక్కువ ధరకే లభించే డ్రోన్లను కూల్చేయడానికి భారీగా అమెరికా పేట్రియాట్ థాడ్లను వినియోగిస్తోంది. ఇప్పటికే ఈ మిస్సైళ్లు అమెరికా వద్ద నిండుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దాంతోపాటు యుద్ధం ఖర్చు తడిసి మోపెడవుతోంది. పైగా ఈ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లు అయిపోతే అమెరికాకు ఈ డ్రోన్లతో ఇరాన్ చుక్కలు చూపించే అవకాశం ఉంది. ఇరాన్లో అమెరికా ధ్వంసం చేసిన భవనాల నష్టం కంటే ఎక్కువగా అగ్రదేశ మిస్సైళ్లను ఉపయోగించేలా ఇరాన్ ప్లాన్ వేసింది. అనుకున్న లక్ష్యం దిశగా తెహరాన్ దూసుకుపోతోంది. సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగితే ఇరాన్ డ్రోన్ల ముందు అమెరికా బొక్కబోర్ల పడాల్సిందేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. షాహిద్ డ్రోన్లు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి మరో కారణం అత్యాధునిక సెన్సార్లు, శాటిలైట్ కమ్యూనికేషన్లు, రియల్ టైమ్ కంట్రోల్ సిస్టమ్ ఉండే హై ఎండ్ మిలిటరీ డ్రోన్లలా కాకుండా షాహిద్ 136 డ్రోన్ ఈజీ డిజైన్ తో రూపొందించబడింది. ఈ డ్రోన్ ముందే రూపొందించిన మార్గంలోనే ప్రయాణిస్తుంది. దీని నిర్మాణం కూడా చాలా బేసిక్ గా ఉంటుంది. త్రిభుజాకార రెక్కలతో తేలికపాటి ఎయిర్ ఫ్రేమ్, వెనుక భాగంలో చిన్న ఇంజిన్ తో డిజైన్ చేయబడింది. షాహిద్ డ్రోన్లలో వాడే ఎలక్ట్రానిక్ విడిభాగాలు సాధారణంగా మన మార్కెట్లలో లభించేవి. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ వీటిని ఇరాన్ నిరంతరం ఉత్పత్తి చేయగలుగుతుంది. మరి ముఖ్యంగా ఈ డ్రోన్ లక్ష్యాన్ని తాకి ధ్వంసం కావడానికే తయారు చేయబడింది. సో దీనికి ఖరీదైన ల్యాండింగ్ సిస్టమ్స్, ఎక్కువ కాలం మన్నికగా ఉండే పరికరాలు అవసరం లేదు. యుద్ధంలో తక్కువ సమయంలో ఎక్కువ డ్రోన్ల తయారీకి ఇది పెద్ద వెసులుబాటుగా మారింది. నిజానికి షాహిద్ 136 డ్రోన్ అంత వేగవంతమైనది కాదు. దీనిలో అత్యున్నత సాంకేతికత అస్సలు ఉండదు. కానీ ఇరాన్ వ్యూహం డ్రోన్లపై ఆధారపడదు, కేవలం సంఖ్యపైనే ఆధారపడుతుంది. వీటిని గుంపులుగా ప్రయోగించి దాడి చేస్తే సూపర్ పవర్ అమెరికా కూడా అడ్డుకోలేదు. ఒకేసారి గుంపుగా డ్రోన్లు దూసుకొస్తే శత్రువుల రేడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గందరగోళానికి గురవుతాయి. సూసైడ్ డ్రోన్లు మోసుకెళ్లే పేలుడు పదార్థాలు, సైనిక స్థావరాలు, రేడార్ కేంద్రాలు, ఇంధన నిల్వలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీయగలవు. బ్యాలిస్టిక్ క్షిపణితో పోలిస్తే షాహిద్ 136 డ్రోన్లు మందుగుండు తక్కువే అయినప్పటికీ వరుసగా వచ్చి డ్రోన్లు దాడి చేస్తే కలిగే విధ్వంసం భారీగా ఉంటుంది. వ్యూహాత్మక దాడులో షాహిద్ డ్రోన్లు సహాయక ఆయుధాలకు కూడా పనిచేస్తాయి. ఉదాహరణకు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయాలంటే ముందే బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించదు. దాన్ని ప్రయోగిస్తే ఇజ్రాయెల్ తేలిగ్గా అడ్డుకుంటుంది. అందుకే ముందు డ్రోన్లతో దాడులు చేస్తుంది. డ్రోన్లు అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు బిజీగా మారుతాయి. రేడార్లు, ఇంటర్సెప్టర్లు డ్రోన్లపైనే ఫోకస్ చేస్తుంది. అదే సమయంలో ఇరాన్ తెలివిగా బ్యాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్, అమెరికా భారీగా నష్టపోతున్నాయి. భారీగా ఇంటర్సెప్టర్ మిస్సైళ్లను వినియోగిస్తున్నాయి. దీంతో క్రమంగా మిస్సైళ్ల నిల్వలు పడిపోతాయి. డ్రోన్లపై ఇరాన్ పెంచుకున్న ఈ ఆసక్తి ఆ దేశం అనుసరిస్తున్న విస్తృత సైనిక సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల వద్ద ఉన్న అత్యాధునిక విమానాలు, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లు, అధునాతన క్షిపణులు ఉన్నాయి. సూపర్ శక్తులతో నేరుగా పోరాడాలంటే అపారమైన వనరులు అవసరం. అందుకే ఇరాన్ నేరుగా కాకుండా పరోక్ష మార్గాల్లో శక్తివంతమైన సైన్యాలకు సవాలు విసురుతోంది. డ్రోన్లు, క్షిపణులతో విభిన్నమైన యుద్ధ తంత్రాల్ని అనుసరిస్తోంది. నిజానికి షాహిద్ 136 డ్రోన్ల వినియోగం పెరగడం ఆధునిక యుద్ధ తంత్రంలో ఒక ప్రధాన మార్పు సూచిస్తోంది. యుద్ధంలో సాంకేతిక నైపుణ్యంతో పాటు ఖర్చు, సమర్థత కూడా ఇప్పుడు అత్యంత కీలకంగా మారుతోంది. అత్యాధునిక ఆయుధాలు వార్తలు నిలుస్తున్నాయి. అయితే తక్కువ ఖర్చుతో తయారీ, భారీ సంఖ్యలో మోహరించగలిగే సాధారణ వ్యవస్థలే నేడు యుద్ధరంగంలోని ఫలితాలను శాసిస్తున్నాయి. ఇరాన్ కు సరిగ్గా అలాంటి ఆయుధంగా షాహిద్ 136 లభించింది. తక్కువ ఖర్చుతో భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగలుగుతోంది. పైగా అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ఇరాన్ డ్రోన్ సవాల్ చేస్తోంది.